మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవల కాలంలో చూస్తే ఆయన వరల్డ్ రికార్డ్ సాధించారు. సో నేరుగా రాష్ట్రపతి నుంచి కూడా అరుదైనటువంటి ఆయన పద్మవిభూషణ్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు వరుసగా ఇప్పుడు యూకే అంటే ఒకప్పుడు మన పరిపాలించి ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి బ్రిటిషర్లు కూడా అక్కడున్నటువంటి అధికార పార్టీ నేరుగా ఆయన్ని స్వాగతించి సో అరుదుగా ఆయన్ని సత్కరించబోతున్నారు. అలా చూడాలి. అద్భుతం అండి. ఎందుకంటే మీరు అన్నట్టు ఒకప్పుడు మనల్ని మన భుజాల మీద ఎక్కి స్వారీ చేసి 200 సంవత్సరాలు మనం బానిసలాగా చూశారు బ్రిటిష్ వాళ్ళు. అటువంటి బ్రిటిష్ దేశం యూకే అధికార పార్టీ లేబర్ పార్టీ ఎంపీ ఆయన నవేంద్ర మిశ్రా గారు ప్రత్యేకంగా ఆహ్వానించడం, ఆయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అండ్ కల్చరల్ ఇది అంటే 40 సంవత్సరాల పైన ఒక నటుడు, టాలీవుడ్ నటుడు ఆ విధంగా ఎదగటంతో పాటు సినిమాల ద్వారా అలరించడం, సామాజిక ఇదిని ప్రజల్లో కలగజేయటం, చైతన్యాన్ని, దాంతోపాటు సేవ చేయటం, బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఐ బ్యాంక్ కావచ్చు. మరి దాదాపు 40 సంవత్సరాల పైన ఇప్పటికీ 70 సంవత్సరాల వయసులో 7 పదుల వయసులో ఆయన ఇప్పటికీ అలరిస్తున్నారంటే, ఇంకా సినిమాలు తీస్తున్నారంటే మరి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఆయన అభిమానించే వాళ్ళు ఉంటారు కదా. అదేవిధంగా ఒక ఎంపీ గారు ఆ లేబర్ పార్టీకి సంబంధించిన ఎంపీ అదే యూకే ఇదిలో ఆయన్ని రేపు అంటే నిన్ననే 18వ తారీఖు 18th మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నిన్ననే వెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడ మీరు అన్నట్టు లండన్ ఎయిర్పోర్ట్లో ప్రవాసాంధ్రులు విపరీతంగా ఆయన ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక మహిళ అయితే ఆయన ముద్దు పెట్టుకునే తీరు అంటే ఆయన ఇప్పటికి కూడా ఆయన చరిష్మా తగ్గల.